ఆంధ్ర స్పెషల్ ఉలవకట్టు. మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అన్నంలో ఎక్కువ ఉలవకట్టు వేసుకొని, పక్కన ఒడియాలు, అప్పడాలతో తింటూ ఉంటే నోట్లో అలా జారిపోతూ ఉంటుంది. ఎంత తింటామో కూడా తెలీదు. అంత బావుంటుందండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోనికి కొద్దిగా ఉలవ పిండి వేసుకొని, కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా కొద్దిగా వేసుకొని, కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లోనికి తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేకులు కూడా వేసి తాలింపు వేగాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు లైట్‌గా వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజులో ఉండే టమాటాల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని, ఇందులో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని టమాటాల్ని మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ముందుగానే కలుపుకున్న ఉలవ పిండి నీళ్ళను కూడా వేసేసుకొని కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ గనుక సరిపోకపోతే చెక్ చేసి వేసుకోవచ్చు. అలాగే చివర్లో కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడిగా ఉలవకట్టు అయితే రెడీ అయిపోతుంది. ఈ ఉలవకట్టుని ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి. అంత బావుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.